అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వచ్చాము. అదేంటంటే పనులకు thumbnail చూస్తేనే అర్థం కావచ్చు. ఈ రోజు సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు వచ్చాము. అదేంటంటే అనుమానం మొగుడు. ఇక అందరు అనుకుంటుండొచ్చు, అరే పెంటక్కోలేంది వీడియో అనేది చేంజ్ చేసిరు, పిసినారి పెళ్ళం అనేది సిరీస్ లా కంటిన్యూ చేస్తామన్నారు కదా, మళ్ళీ ఏమైంది అని చాలా మందికి డౌట్ రావచ్చు. కానీ అది కూడా కంటిన్యూ చేస్తామండి, ఆల్టర్నేట్ గా. అంటే ఈ రోజు ఒకటి రేపు అది అన్నట్టు పెడతాము. ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే మాకు టైం ఉండట్లేదు, అయినా వ్యూస్ అనేది ఇంకా కొంచెం పెరగాలి అనేసి కొంచెం కంటెంట్ అనేది చేంజ్ చేసినాము. మనలో చాలా మంది కామెంట్ చేశారు కాబట్టి ఈ కొత్త కంటెంట్ మీకోసం తీసుకొచ్చాము. సరేనా? నచ్చితే మా కోసం ఏం చేస్తారు, లైక్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి. ఇక ఇన్ని రోజుల నుంచి బాగా సపోర్ట్ చేశారు, ఇప్పటి నుంచి కూడా ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సరేనా? ఇంకేమైనా ఐడియాస్ ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది, వీడియో ఇట్లా ఇంక్లూడ్ చేస్తే బాగుంటది అని చెప్తే మేము పక్కా మీకోసం తీసుకొస్తాం. కాబట్టి ప్లీజ్ మీ ఐడియాస్ ఏమైనా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే ఆగు సరిత, నువ్వే మాట్లాడుకుంటూ పోతున్నావు మనలతోని, నేను మాట్లాడద్దా? అవులా, మన సరిత చెప్పింది చాలా వరకు నిజం చెప్పింది. ఏంటంటే పిసినారి పిల్లం కూడా చాలా బాగా సపోర్ట్ చేసిరు, చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఈ సిరీస్ కి బాగా వచ్చింది మీ నుంచి. ఆ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాం. కానీ ఇది కొత్త సిరీస్ ఏదో ఒకటి తీసుకురావాలి అని అనుకొని వచ్చినాం కాబట్టి ఇది కొత్తది బాగుంటుందా లేదా, బాగుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, బాగా లేకపోతే ఇట్లా చేస్తే బాగుంటది, అట్లా చేస్తే బాగుంటది అని మనోళ్ళు మనకు ఐడియా ఇస్తారు. కాబట్టి ప్లీజ్ ఐడియా ఇస్తారు అనుకుంటున్నాము. ప్లీజ్ మీ ఒపీనియన్ ఏందో, మీరు ఏ వీడియో చేస్తే బాగుంటది అని అనుకుంటారో ప్లీజ్ కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ మాపై ఎల్లకాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నామండి. మీకు చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంత తొందరగా మన ఛానల్ కి ఇంత మంచి రీచ్ వస్తుంది, మీ నుంచి ఇంత సపోర్ట్ వస్తుంది అని కళలో కూడా ఊహించుకోలేదు తెలుసా. మా స్వీటూరు భాష టీం అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. అంటే ఇంత తొందరగా మన ఛానల్ పెట్టి 6 months కూడా అవ్వలేదు, ఇంకా ఇంత ఫాలోయింగ్ 4K ఫాలోవర్స్ వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. మీ వల్లనే ఇంత తొందరగా మాకు ఇంత సక్సెస్ వచ్చింది. ఇంకా ముందు కూడా చాలా సక్సెస్ మీ నుంచి రావాలని కోరుకుంటున్నాము. 10K ఫాలోవర్స్ అయినాక మేము మీతో ఉండి చాలా కుదిరించుకొని ఒక వీడియో అనేది మీకోసం తీసుకొస్తాము. అప్పటి వరకు వెయిట్ చేస్తారనుకుంటాము, అట్లనే సపోర్ట్ చేస్తారనుకుంటాము. మీరు మాకోసం ఏం చేయాల్సింది ఏం లేదు. ఈ కొత్తలో ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబర్లు ఉంటే వాళ్ళు వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది, కొంచెం ప్రోత్సహించినట్టు అవుతుంది. అప్పుడు మేము ఏం చేస్తాము, అరే మనల్ని బాగా లైకులు కొడుతుర్రే, మంచి కామెంట్లు పెడుతుర్రే, వాళ్ళ కోసం మనం మంచి వీడియోస్ తీసుకురాకుంటే బాగుండదు కదా, అందుకే మంచి వీడియోస్ తీసుకురావాలనేసి మీకోసం కష్టపడి పిల్లలు పడుకున్నాక నైట్ కానీ అంటే ఎప్పుడు పడుకుంటే అప్పుడు, అంటే సైలెంట్ ఉండాలి కదా, ఆ సైలెంట్ ప్లేస్ టైం ఎప్పుడు ఉంటుందో మాకు అని ఎదురు చూసుకుంటా ఉండి వాళ్ళు పడుకున్నాక మధ్యాహ్నం 1 కానీ 2 కానీ అప్పటి వరకు కూర్చొని మీకోసం కష్టపడి వీడియోలు తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ప్లీజ్ గుర్తు చేస్తారనుకుంటున్నాము. సరేనా? ఇక సాల్తీ పెంటక, ఇక మనల్లో అయ్యో పెంటక ఒకటే సోది చెప్తుంది, ఇంకెంతసేపు సోది చెప్తుంది, వీడియో చూపియగా అని అనుకుంటుండొచ్చు. సరే వీడియో చూద్దాం రండి. రూపా, ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తానేనమ్మా, ఏమైంది? జర ఇయ్యాల పానం చాతనైతలేదు బిడ్డ. ఇక బియ్యము కడిగి పెట్టిన, జర పొయ్యి మీద పెట్టి ఏదో ఒక కూర వేయి మమ్మీ. అగో కళ్ళల్లో తిరిగినట్టు ఎక్కడెక్కడో అవుతుంది, నాకు ఇవాళ వంట చేస్తాను చాతనైతలేదురా, జర కూర చేస్తావమ్మా? సరే అమ్మా చేస్తా, కానీ ఏ కూర చేయాలనే? ఇక సరే మొన్న తెచ్చిన కాకరకాయలు ఉన్నాయి కదా, ఇంకా ఇంకా చింతపులుసు చూసి చారు పెడుతుంది మరి. సరే బిడ్డ, నీకు నచ్చింది అయిపోయే చేసిన నచ్చినట్టే తింటాం పో అమ్మా, ఆకలి అవుతుంది. సరే అమ్మా, డబ్బునే వేసుకొస్తా. కాదే, ఏమైంది? మన బుజ్జి పెళ్లి ఏదామంటవా వద్దంటవా? ఏదో ఒకటి చక్కగా చెప్తలేవేందే నాకు. ఆగో పెళ్లి ఈడొచ్చింది, మళ్ళా ముదిరింది అనుకో, పిల్ల ఎవ్వరు వేసుకోరు, ఇక నాకొద్దని మళ్ళీ పోతారు. ఇక ఇప్పుడే ఏదామే, ఇక పైసలు ఉన్నాయి కదా, ఇక మళ్ళీ అవి ఖర్చు కాగల చేసి పంపిద్దాం తీ. గదే నేను ఇట్లా గదే అనుకుంటున్నా, కానీ ఇక సంబంధాలు వాళ్ళకి వీళ్ళకి చూడమని చెప్తూనే ఉన్నా, కానీ ఎవరు సపోర్ట్ చేస్తలేరు, సరి చేస్తలేరు, ఇక పిల్లగాళ్ళు దొరుకుతలేరు అని అంటుంది ఎవరన్నా అడిగితే. ఇంకా అదే ఇక మీ అక్క కొడుకుకి ఇద్దామంటే, అమ్మో మీ అక్క షెడ్ మీద ఎక్కి కూర్చుంది, ఇప్పుడు ఆమె దింపాలంటే చాలా కష్టం అవుతట్టుంది. నేనైతే బతలాడను అయ్యా మీ అక్కను. ఓ అమ్మో మస్తు బిల్డప్ ఎక్కువైంది ఆమెకు, ఇక బతలాడుకున్న కొద్దీ బతలాడిపించుకుంటూనే ఉంది. కానీ మరి అయ్యో నా తమ్మిని బిడ్డ ఉంది చేసుకుంటా అని గింతనన్నా ఆలోచిస్తలేదు మన గురించి. ఆయన నేను అడగను అయ్యా వాళ్ళకి ఇద్దామన్న ఆలోచన ఎట్లా లేదు. మీ అక్క ఇప్పుడు మనం బుజ్జిని ఇచ్చినాం అనుకో, ఇంకా మీకి ఎక్కి కూర్చుంటది. అప్పుడు మనమే ఆమె కాలు మొక్కాలి, ఏలు మొక్కాలి, బట్లాడాలి. ఎందుకు వచ్చిన బాధ, సప్పు దాకా బయట సంబంధం ఇచ్చి చేద్దాము.
అవునే మా అక్క నిజంగా చాలా మారింది. నేను ఇంతగానం మారుతది అనుకోలే. ఏమంటే ఆళ్ళు భూమి అమ్మిర్రు. ఆ భూమి పైసలు వచ్చినప్పటి సంది మనల్ని కేర్ చేస్తలేదే. గప్పుడు ఏం లేకున్నప్పుడేమో అయ్యో! నా తమ్ముని బిడ్డని చేసుకోవాలి మంచిదమ్మ మా రూపమ్మ అని ఒకటే రూప గురించి మస్తు మాట్లాడేది. ఇప్పుడు ఏడ కలిసినా గిట్లా ఆ నమస్తే అంటుంది అటగనే పోతుంది. మరి ఎన్నడూ మన ఇంటికి వస్తలేదు. మొన్న ఆ కిందిండ్లల్ల దావత్ అయితే మన ఇంటికి వచ్చినాదే అట్లగానే పోలే. ఎన్నడన్నా గట్ల చేసిందా మా అక్క? ఎప్పుడన్నా మన ఊరికొస్తే మన ఇంటికి వచ్చిందాకా ఎవరింటికి పోకపోయేది. ఇక గాళ్ళ ఇంటికి వచ్చి అక్కడనే మళ్ళీపోయింది. ఇక నాకిట్లా నచ్చుతలేదే మా అక్క అంటే ఈ మధ్యలా. ఇక ఏమొద్దుతి ఇక నీకు ఇష్టం లేనప్పుడు ఏం చేస్తామే ఏమొద్దుతి వేరే సంబంధం చూసి చేద్దాం. అన్నా ఉన్నవానే ఇంట్లో వద్దే ఏం చేస్తుర్రు? ఉన్నమయ్యా ఏం చేస్తలేము. ఏమో వాళ్ళు వచ్చినవయ్యా టయానికి వచ్చినవు. ఇక నీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా మీ అన్నతోని. బాగానే వచ్చినవు. చాయ్ తాగినవా అయ్యా? తాగినొద్దునే. ఇక జర అన్నతో పని ఉంటే వచ్చినా గాని మీరు తాగిర్రా? జోరుగా మాట్లాడుతున్నట్టు నువ్వు మా అన్న. తాయినం కానీ ఇక గదేరా రూపమ్మకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. సంబంధాలు ఏమైనా ఉంటే చూడరా నాయన. గదే చెప్పుదామని ఎన్ని రోజుల సంది చెప్పుదాం అనుకుంటున్నా. నేను మర్చిపోతున్నా. నీకు బాగానే తెలుసుగా రాళ్ళు ఇల్లు పిల్లగాళ్ళు ఏదన్నా ఉంటే మంచి సంబంధం చూసుకురా చేద్దాము. ఈసారి చేద్దాము. ఈ నెలలో 2 నెలల్లో వేసి చేద్దాం. అయ్యో ఎందుకు బావా? అక్క కొడుకున్నాక నువ్వు వేరే సంబంధాలు చూడంటున్నావు. అక్క కొడుకు అంతంత మంచిగా పిల్లలు, ఇద్దరు పిల్లలు. పెద్ద ఆయనకి ఇయ్యరాదు మంచిగా ఉంటది. ఏదో డ్యూటీ చేస్తున్నట్టుగా పిల్లగాడు. ఇక అంత మంచి పిల్లగాళ్ళు పెట్టుకొని నువ్వు ఎవరికో బయట సంబంధం చూడమంటావు. ఎందుకు ఏమైంది? మాట్లాడతలేరా అక్కతోని? ఏడరా సగం మాట్లాడతలేరు. మా అక్కకు మస్తు ఎక్కువైంది. అప్పటిలెక్క మాట్లాడతలేదు. ఇక పైసలు భూమి అమ్మిన పైసలు వచ్చినప్పటి సంది మస్తు మారింది. మా బావ మాట్లాడతలేడు, మా అక్క మాట్లాడతలేడు. ఇక మరి అల్లంత లాళ్ళన్న వచ్చి అడుగుతారేమో అనుకుంటే అడుగుతలేరు అట్లా. ఇప్పుడు మేము పోయి అడిగితే షెట్టి మీద ఎక్కి కూర్చుంటది మా అక్క. ఇగో బట్లాడు ఆమె దింపుతందుకు మస్తు టైం పడుతుంది. ఇక ఎందుకు వచ్చిన లొల్లి బయట సంబంధానికి ఇచ్చి చేద్దాము. ఇక ఇప్పుడు వాళ్ళని బట్లాడు ఎందుకు వాళ్ళకి ఇష్టం లేనట్టుంది అందుకే అడుగుతలేరని ఊరుకున్నా గానీ బయట సంబంధం ఏమన్నా ఉంటే మంచి పిల్లగాడు ఉంటే చూడరా. మన రూపమ్మ గురించి నీకు తెలిసిందే కదా. నిమ్మలమైన మనిషి. ఇక ఆమె తగ్గట్టు పిల్లగాడు ఏమన్నా ఉంటే చూడరా. మంచిగా అన్నిందాలు పెడదాం గాని. అవ్వన్నా నిజంగా మొన్న బావ వచ్చిండు సరిగా మాట్లాడలే. ఏదో ఇక ముఖము మార్చుకున్నట్టే ముఖం అక్కడ పెట్టుకొని మా పోయిండు. అదే అప్పుడు అట్లా లేకుండే మన ఊరికి వచ్చినప్పుడల్లా ఏమి రబ్బమ్మడిది బాగున్నావా పాత ఆఫీస్ తప్ప అని తీసుకుపోయేది. ఇక మొన్న ఏమైందో ఏమో చూడనట్టే ముఖం అంతా అక్కడ తిప్పుకొని పోయిండన్న. నిజంగానే చాలా మారిరు. ఇక అక్క ఇట్లా మారినా అది ఇక సరే మరి మనంతలా మనం పోయి ఎందుకు వాళ్ళని బతలాడుకున్నాడు. వాళ్ళకి ఇష్టం ఉందో ఇష్టం లేదో. ఇష్టం ఉంటే వాళ్ళే వచ్చి అడుక్కొని చేసుకుంటారేమో తీయన్న. మరి చూస్తా గాని అరే గా శ్రీనివాస్ అని నుండి చూడన్నా వాళ్ళకు నేనుందే కొడుకో ఏమైతాడు. ఆ వాళ్ళ కొడుకు మంచి పిల్లగాడన్నా. గదేమి నాకు మొన్న చెప్పిరు. జర పిల్లనుంటే చూడతామ్మి పెళ్లి చేద్దామనుకుందాం. మా ఉంది ఉన్నోడే ఒక కొడుకు. ఇక మంచిగా డ్యూటీ ఇట్లా అంతా చేస్తాడు బాగానే అని చెప్పిండు. మరి వాళ్ళకి ఇస్తారా అన్న సంసారం ఇట్లా మంచిగా ఉంది. ఈ అత్త మామ ఒకడే కొడుకుంటాడు. ఈ ఒక కోడలు అవుతుంది నిమ్మలంగా ఉండొచ్చు అన్న. ఏ లొల్లి పంచాయతీ లేకుండా. ఇక ఆడవిల్ల ఉందో లేదో ఇక నాకు అంత గుర్తుకు లేదు కానీ మరి ఏమంటావు చెప్పు. ఇద్దామంటే మాట్లాడతా నేను. మంచిగా ఉండు పిల్లగాడైతే చూస్తాను బందోబస్తు సూపర్ ఉండు. మన రూపమ్మకు మంచిగా సెట్ అవుతాడు. మరి పిల్లగాడేసంటాడు నాకు ఎరకలేదు కానీ చూస్తానికైతే రూపురేఖ ముద్దుగుందన్న. అరే అవునరా నిజంగానే ఆ పిల్లగాడు ముద్దు కొడతాడు చూస్తాందుకు. ఇక మన బుజ్జికి ఆయనకు బాగానే సెట్ అవుతుంది. మరి మాట్లాడరా మరి వాళ్ళకి ఇట్లా పిల్లని చూడమని చెప్పారు కదా. ఇట్లా పలానా కాడ పిల్లి ఉంది మరి ముద్దుగానే ఉంది. జర చదువుకుంది కానీ బయట పని ఏ శాత కాదు. ఇక బయటికి ఇట్లా ఇప్పుడంతలో ఎవరు పంపిస్తుర్రా బయటికి. ఇంకా సరే మాట్లాడనైతే మాట్లాడరాదు. మంచి సంబంధమే ఉన్నట్టుంది. ఇక అత్త మామ జర అత్తనే జర గయ్యాలుతున్నట్టుంది కానీ ఇక అత్త గురించి మనకెందుకు. మొగడు ఒకడు మంచోడు అయితే చాలు. పిల్లగాడు మంచిగా చూసుకుంటే అయ్యే పోతుంది. మరి మాట్లాడరా మరి ఏదో ఒకటి. అరే గా పిల్లగాడ ఇంత ఎత్తు పొడుగుంటాడు తెల్లగా ముద్దుగుంటాడు. అరే గా పిల్లగాడు చూస్తాను ముద్దునే ఉండు కానీ ఏదో కంట్రీ పొడగాని లెక్క కనిపిస్తాడు. ఎప్పుడు ముఖం మార్చుకున్నట్టు ఎటునో పెడతాడు. అయ్యా మరి మంచోడే నాకు ఆదాజ అరుచుకోరాదు. అరుచుకొని ఏదో ఒకటి మాట్లాడదాము. ఇక కంటి రోడ్ అయితే ఏమో అంతో నేగలేము నాయన మనము. ఏమో వద్దు నాకు ఇట్లా పిల్లగాడు మనసు ఎటువంటిదో నేను ఎన్నడూ ఆయనతో కూర్చొని మాట్లాడలేదు. ఎన్నడూ అది చేయలేదు కానీ ఏదో ఫలానా పిల్లగాడు ఉండంట పెళ్లికి అన్నట్టు ఎరుకైంది. చూస్తాందుకు ఇట్లా ముద్దుగానే ఎత్తు పొడుగు నువ్వు అన్నట్టే ముద్దు కొడతాడు కానీ ఆయన గుణం ఎటువంటిదో ఎటువంటోడో నేను చూడలే. వద్దే నిజంగా. సరే నేను అరుచుకొని చెప్తాది మరి.
సరే అయ్యా మంచిది, ఏదో ఒకటి అరుచుకొని జర మాట్లాడదాం. మరి ఇక సంసారం ఇట్లా ముద్దుగానే ఉంది అన్నావు కదా, ఇక పిల్లగాడు ఒక్కడు మంచోడు అని తెలిస్తే ఇక అప్పుడు పోయి మాట్లాడితే అయ్యేపోతుంది. గదే వద్దే, సరే సరే నేను అరుచుకుంటది, ఇక పోయి వస్తుంది. ఇక చాలా సేపు అవుతుంది, మీ చెల్లి ఎదురు చూస్తుంది. ఇక జర్ర సేపు బయటికి పోతే కష్టం ఆమెతోని. ఇక అన్నం తినవా, ఎక్కడ పోతే అక్కడనే పోతావు అని నా మీద మొత్తుకుంటది వద్దే. సరే సరే నేను ఏదో ఒకటి ఫోన్ చేసి అరుచుకుంటా, వేరే వాళ్ళని అరుచుకుంటా. జర చుట్టాలు వాళ్ళు తెలిసిన ఇంటి పక్కకు వాళ్ళని చేసి అనుకుంటది. సరేరా, కనుక్కొని ఏదో ఒకటి చెప్పు మరి. సరే అన్న మంచిది, పోయేస్తా. సరే అయ్యా నేను జర ఊళ్ళో దాకా పోయేస్తా. ఉప్పు ప్యాకెట్ అయిపోయింది, పసుపు అయిపోయింది, అన్ని దగ్గర పడ్డాయి సామాను. ఈ జీలకర్ర ఇట్లా మొత్తం లేదయ్యా, కాబట్టి ఇవన్నీ సామాన్లు తీసుకొస్తా. ఇక బుజ్జమ్మ కూర అంత అన్నది కదా, కూర కాగానే ఉడుకుడికి వేసుకొని తిను, నేను వచ్చినాక తింటా గాని. సరే సరే, పోయిరా పోవే, డబ్బును రాపో, నువ్వు వచ్చినాక ఇద్దరం కలిసి తిందాం గాని. లేదు నీకు తినబుద్ధి కాదా, నువ్వు అట్లా మాట్లాడతావు. కాదు నేనుంటే ఏం చేస్తా, ఆ రూపమ్మ పెడతది కదా, సప్పుదాక మూసుకొని తినకరంట, నేను ఉంటేనే తింటా అని అంటావు. చిన్నపిల్లగాని లెక్క సప్పుదాక తిను, ఆకలిగా ఉన్నావు. నేను వచ్చినాక నేను రాగానే నేను వేసుకొని తింటా కానీ నువ్వు తిను రాదు. అరే పోవేమ్మా, నేను ఆకలి అయితే తింటా, లేకపోతే సబ్బుదాకా మూసుకొని వద్దా గాని. పో నువ్వైతే పోయి తీసుకురా పో దబ్బున. ఓ రాములమ్మ ఎక్కడ పోతున్నావు చెల్లే? ఊళ్ళో పోతున్న అక్క, ఇంత సామాన్ అయిపోయింది. ఇక జీలకర్ర పోసులకు గిత్తతుండే, ఇక అంత అయిపోయింది, ఇక తీసుకొద్దామని పోతున్నా. ఏం చేస్తున్నావు అక్క, షాయి తాగినావా? ఇక ఒకదానివే కూర్చున్నావు బయట. తాగిన చెల్లె, ఒక జొన్నరొట్టె వేసుకొని పిసికేసుకొని తాగిన షాయి గాని. కాదమ్మా, నీ బిడ్డ పెళ్లి చేస్తున్నావా లేదా ఈసారన్నా? పిల్ల ముదురు తందుకు వచ్చింది, ఇంకా పెళ్లి చేస్తలేరు. ఉన్నొక్క బిడ్డది డబ్బున చేస్తే కదా మీరు ఈడు ముదిరి ముసలు అయ్యారు, ఇంకెప్పుడు చేస్తారమ్మా బిడ్డది అనే ఉంచుకుంటారు. ఈసారి ఏదాం అనుకుంటాం అక్క. అయ్యో నేను మర్చిపోయిన, వాళ్ళు మీకు చుట్టాలు అవుతారేమో కాదు. ఇంకా సీనయ్య ఉండు చూడు, తాళ్ళగూడ సీనయ్య. ఇంకా సీనయ్య కొడుకు అంట మంచిగానే ఉండంట కదా, ఉన్నడే ఒక కొడుకు అంట. ఇక పిల్లగానికి సంబంధాలు చూడని చెప్పిర్రంట ఈ శేఖర్కు. ఇక శేఖర్ వచ్చి మా ఇంట్లో అన్నాడు, గిట్ల గిట్ల సంగతి అంట, పిల్లని చూడమన్నాడు. మరి చేస్తారా అంటే మేము ఇట్లా ఏదాం అనుకుంటాము, మరి చూడు మరి మాట్లాడు అని అన్న. కాదక్క మంచోడేనా పిల్లగాడు, ఇక సంసారం మంచిగానే ఉందంట గాని పిల్లగాడేసుంటాడు అక్క, నీకేమైనా తెలిస్తే చెప్పరాదు, మీకు చుట్టాలు అవుతారు కదా వాళ్ళు. ఇక సంసారము అంత మంచిగానే ఉంది, ఇల్లు గిట్ల అంత మంచిగానే ఉంది, అత్త మామ ఇట్లా మంచోలే కాదు. పిల్లగాడి గురించి అంత అర్థం కాకుంటుంటదే, పిల్లగాడు సైకో శాతలు చేస్తాడు. ఇక కంత్రిగాడే పోరడు, మాట మాటకు జవాబు ఇస్తాడు తల్లికి గాని. ఇక పెళ్ళి అయినాక పెళ్ళాన్ని మంచిగా చూసుకుంటాడేమో తీయరాదు. ఈ ఇల్లు సంసారం అయితే అన్నిందాల మంచిగా ఉంది, ఇక భూమి గిట్లా మంచిగా ఉంది. మరి ఇక వాళ్ళు పెళ్లి చేస్తానికి రెడీగానే ఉన్నట్టురు. మరి నీ బిడ్డ చేస్తాంటున్నావు, మరి ఇద్దరికి బాగానే కుదురుతట్టుంది. పొరగాడు చూస్తానికి ఎత్తు పొడుగు బాగానే ఉండు, ఇద్దరు బాగానే కుదురుతట్టుంది. మరి చెయ్యరాదు, మరి మాట్లాడుకోరి పోయి, మంచిగానే ఉంటది. అరే అంతేనా అక్క, నేను కదే అన్నగా శేఖరయ్యతోని. మరి పిల్లగాని గుణం ఎసొంటిదో తెలిస్తే మనం ఇయ్యనీకుంటదా? ఇయ్యాలి రేపు మగ పోరలు సైకోగాళ్ళు ఉంటుర్రు. పెళ్లి చేసుకున్నాక నువ్వు నచ్చలేదు, అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని లేని ఇచ్చుకంతరాలు పెట్టి ఇక నచ్చినట్టు చేస్తారు అక్క. ఎక్కడ కాకుండా అవుతుంది అని గదే భయం అవుతుంది. ఈ పిల్లగాడు గసుంటోడా, మరి ఏం చేయాలి? ఈ ఇల్లు సంసారం అంతా మంచిగా ఉంది, తల్లి తండ్రి ఇట్లా అందరు మంచిగా ఎవరు కష్టం ఇట్లా మంచిగా పోతారంట అని అంటున్నారు. కానీ ఈ పిల్లగాని గురించే తెలియకుంటుంది. ఇక నువ్వేమో అట్లా అంటున్నావు. ఏం చేయాలమ్మా, ఒకరేమో మంచోడు అంటారు, ఒకరేమో మంచోడు కాదంటారు. మరి ఎట్లా చేయాలి? ఓకే వేయనా లేదా అక్క? మరి మరి అంత షెడ్డోడు కాదు చెల్లె, ఇక మంచోడే. ఇక పెళ్లి చేసుకున్నాక మంచోడు కాకుంటే ఎట్లుంటారు చెప్పు? పెళ్ళని చూసుకుంటా పెళ్ళని చెప్పినట్టు ఇంటనే ఉంటారు ఇప్పుడు పోరగాళ్ళు. అట్లా ఏముంటలే, ఎవడో ఒకడు నోటిలో ఒకడు అట్లా చేస్తుండే గాని మంచిగానే ఉంటది. పోయి మాట్లాడు. అయినమ్మా తాత పిలుస్తుండే నిన్ను. అబ్బా గిప్పుడే వచ్చిన కదా నేను బయటికి వెళ్తే పాపం ఈ ముసలోనికి కాదు ఏం అవసరం అంట. గిప్పుడే చాయ్ తాగిడు కదా, జొన్న రొట్టెలు విసికేసుకొని మళ్ళీ ఏం రోగం వచ్చింది దానికి మళ్ళీ పిలుస్తుండే నన్ను. కాదు ఏందంట, నువ్వు ఇచ్చి రాకపోయినావు, మళ్ళీ నాయనమ్మని పిలుచుకొస్తా అని మళ్ళీ ఊరికొచ్చిన నా తోక మళ్ళీ ఎందుకు, ఏమైందంటే ఏం కావాలంట నీ ఏమోనే నాకే మెరక రమ్మంటుండు, ఒకటే పని తగ్గుతుండు. నాయనమ్మ ఎంతో సేపు అవుతుంది బయటికి పోయి రమ్మనుకో అని అంటుండు. ఇక నేను ఇట్లా 2-3 మాటలు అన్నా, నీకు నాయనమ్మ లేంది ఇక ఉండబుద్ధి కాదా, ఏమైనా ఆమెను చూసుకుంటూనే ఉంటావా అంటే ఇక నవ్వుతుండే. ఇక ఏమనాలి, ఇక సప్పుదాకా నేను పిలుస్తానికి వచ్చినా గాని. రాములమ్మమ్మ బాగున్నావా, తిన్నవా? తిన్న బిడ్డ. కాదు నా బిడ్డ దగ్గరకు వస్తలేవేందమ్మా నువ్వు? మంచి దోస్తులు ఉంటుంటివి, ఎందుకు వస్తలేవురా? ఇక నీకు ఇట్లా సంబంధం చూసి పెళ్లి చేస్తట్టుంది మీ నాయనమ్మ. పెద్దగా అయినవుగా, మా బుజ్జి నువ్వు ఒకతోటి వెళ్ళే కాదు. ఇక మా రూపమ్మది ఇట్లా ఏదామనుకుంటాము. మరి మీ నాయనమ్మ మీ తాత ఎప్పుడు చేస్తారో నీది? అయ్యో చేస్తురా రూపది? ఇక సరే సరే చేసుకోరే, ఇక మీ రూపది అయినాక నేను ఇట్లా చేసుకుంటది. కానీ ఎవరికి ఇస్తున్నామమ్మా, మీకు మేనోళ్ళుర్రా? అరే అవును కాదు, మీకు చుట్టాలు అవుతారో ఏమో, మాకు ఇట్లా చుట్టాలు అవుతారు వాళ్ళు.
ఇక తాత పేరు ఏం పేరు ఉండే సీన్ తాత ఉండే చూడు, అలా కొడుకుతో మాట్లాడుతుంది కదా మీ బిడ్డే. మరి ఇచ్చి చేయకపోయినా ఆయనకి ఇంకా వేరే వాళ్ళ వేరే సంబంధం చూసి ఇచ్చుడెందుకు? ఆయన మంచిగా ఉంటాడు చూస్తందుకు, ఆయన కామకు మంచిగా సెట్ అవుతుంది. ఇయ్య రాదమ్మమ్మ, మంచిగా కుదురుతారు. పోయమ్మో అంటే నా బిడ్డ రూపమ్మాయతో మాట్లాడుతాది. ఇక గదే సంబంధం మాట్లాడదామని అనుకుంటాము, మీ నాయనమ్మతో గదే చెప్తున్నా. ఇంకా సీనయ్య కొడుకు అంట మరి మంచిగానే ఉంటాడా, ఇంట్లో ఏం కదా సంసారం గిట్లా మంచిగానే ఉందని అడుగుతుంటే, ఇక అంత మంచిగానే ఉంటే సంసారం కానీ పిల్లగాడ జర సైకో శాతలు చేస్తాడే, కస్సు అంటాడు వాళ్ళ తల్లి ముందట. ఇక ఎవ్వరున్నా కస్సు అని మాట్లాడతాడు పోరగాడు అని చెప్తుంది. ఓయమ్మో మంచోడు కాదంట బుజ్జిగా అంతో ఇట్లా మాట్లాడుతుంది నా బిడ్డే. ఓయమ్మో ఏమో అమ్మ వేరే సంబంధం అన్న చూస్తా గాని ఇట్లా నచ్చింది, చూస్తాను మంచిగా ఉండంట గాని కస్సు అంటాడంట. అమ్మ గుణం మంచి లేని పోరగానికి ఇయ్యొద్దు, ఇయ్యాలి రేపు రోజులు మంచి లేవు. ఇక ఆడు ఎప్పుడు ఎట్లా చేసే సంగతి మనకే తెలియదు తల్లి. మంచోడిని చూసి చేయాలి వెతికి వెతికి. అరే ఏం కదమ్మమ్మ, ఇక అదంతా కామన్. ఇక ఇయ్యాలి రేపు గట్లా ఉండకుండా ఎవరు ఉంటారు కానీ గట్లనే చిన్నదానికి అంత దానికి సీరియస్ అవుతాడు కానీ ఇక మంచిగానే అనిపిస్తుంది. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నాక మనం ఏం చేస్తాం చెప్పు? ఇక వేరే వాళ్ళకు వేరే సంబంధం ఇచ్చి ఎందుకు చేసుడు? ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఎప్పటి నుంచో, జర ఒకరికొకరికి తెలిసి ఉంటది, అర్థం చేసుకునే ఉంటారు. మరి గదే సంబంధం ఓకే చేయరాదు? ఏమనుకో తెలియనోనికి మొక్కు మొక్కం తెలియనోనికి ఇచ్చి ఇక అది చేసుడు ఎందుకు? మళ్ళీ లొల్లి పంచాదులు అయితే ఇక ఆయన ఒక్క మాట అనలేము, మన పిల్లని ఒక మాట అనలేము. ఇప్పుడు తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళ అయ్యకు వాళ్ళ అమ్మకి ఏదో ఒకటి చెప్పొచ్చు, మన పిల్లకి ఏదో ఒకటి చెప్పొచ్చు. ఇక అదే ఓకే చేయరాదు రామమ్మ? ఏమో బిడ్డ ఎట్లయితుందో ఏం కథనో, ఇక చూద్దాం గాని. ఇక సరే అమ్మ ఊళ్ళోకి పోయి సామాన్ తీసుకురావాలి. ఇక కూరలు వేస్తాను, ఇంత పోస్టులకు జీలకర్ర గిట్ల లేదు, అంత అయిపోయింది. సరే అమ్మా నేను ఇక వీలైనప్పుడు మాట్లాడుతా తీయి. రూపా నాయనకు అన్నం పెట్టినవా అమ్మ? తినిపోయిందా? ఏడు ఇంట్లో కనిపిస్తలేడు, పోయిండు అప్పుడే పొలం కాడికి. తినిపోయిండమ్మా. ఇక చారు చేసిన కమ్మ ఉందని ఇక 2 బుక్కలు ఎక్కువనే తినిపోయిండు గాని. కాదే నువ్వు సామాన్ పోయిదా జబ్బును వస్తానన్నావు, ఇంతసేపు పోతావా అని ఎవరితో మాట్లాడుకుంటున్నావు ఇంతసేపు? గదే అమ్మా మీ దోస్తుంటా చూడు సుప్నమ్మ మన్మరాలు, ఇక ఆమెతో మాట్లాడుకున్నట్టునే నిలబడ్డ స్వాతో శ్వేతన ఉంటా చూడు. ఇక పిల్లతో ఇక మాట్లాడతా ఉంచి ఇక మాట ఇంకా మాట గట్లనే మాట్లాడి ఇంతసేపు అయిందిరా. ఇక మా బిడ్డ పెళ్లి ఏదాం అనుకున్న రూపది, నువ్వు ఎప్పుడు చేసుకుంటావు అమ్మ, మీ నాయనమ్మ ఎప్పుడు చేస్తుందంట అని కాదో ఏదో మాట్లాడి ఇంతసేపు అయింది. అవునా? ఇక అమ్మకి గిట్లా చేస్తారేమోనే, ఎప్పుడు చేస్తారో ఈ సంవత్సరం చేస్తారు అని అన్నది మనం ఫోన్ చేసినప్పుడు. ఇక చేస్తారేమో, అయినా కాళ్ళకేం తక్కువనే. అవును గాని ఇక తాళగూడెం సీనయ్య కొడుకుతో నువ్వు వంట మాట్లాడుతున్నావురా. ఇక అదేగా పిల్ల చెప్తుంది, నేనేమో కాదంటే కాదు మా రూపం మేడ మాట్లాడుతుంది, అలా మేన బావతోనే ఇంతవరకు మాట్లాడలే, ఇక పిల్లగాంతో ఎట్లా మాట్లాడుతుంది అని అన్న. నిజమేనారా మరి అది? అవునమ్మా, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అవుతున్నట్టుంది మాట్లాడబట్టి. చాలా మంచోడమ్మా. ఇక మనకు వరుస గిట్లా కరెక్టే మేనత్త కొడుకు లెక్కనే అవుతాడు కదా, దూరం చుట్టాలు బాగానే అవుతాడు కదా అని నేను గిట్లా మాట్లాడినా. సరే ఇక చేసుకుందాం అనుకుంటా, మీరు వేరే సంబంధం ఏం చూడకూడదు. చాలా మంచోడమ్మా. అలా ఆస్తి గిట్లా మంచిగా ఉంది, ఇల్లు గిట్లా మంచిగా ఉంది, మా అత్త మామ గిట్లా అందరు మంచిగా ఎవరు. ఇక నాయనకి చెప్పాలంటే నాకు జర్ర భయమైంది. నాయన గిట్లా ఏమనడు, అన్ని ఇందాలు ఒప్పుకుంటాడు. వేరేట నువ్వనైతే చేయలేదు కదా, ఎవరితోనైతే మాట్లాడలేదు కదా, చుట్టాలతోనే కదా మాట్లాడింది, వరుస బావ అవుతాడు కదా అని ఏమనడు అనుకున్నా గానీ ధైర్యం చాలలేదమ్మా. ఇక నీకు చెప్పుదామంటే నాకు ఇట్లా భయం అయింది కొంచెము. ఇక మా దోస్తు చెప్పింది అంటున్నావు కదా, ఇక ఎవరు చెప్తే ఏమైనా తెలిసింది కదా. ఇక సరే మరి పిల్లగాడైతే మంచోడమ్మా, చూస్తానుకు ఎత్తు పొడుగు మంచిగానే ఉంటాడు. ఇక వేరే సంబంధాలు ఎందుకమ్మా చూడు, ఏమనుకో తెలియని అనిపించి బాధపడేందుకు, తెలిసిన అనిపిస్తేనే జర భయం ఉంటది, మంచిగా చూసుకుంటాడమ్మా. ఇక సరే ఏమంటాడు చూడరు, మరి నాకైతే గిట్ల ఇష్టం ఉంది. అవునమ్మా, ఇల్లు సంసారము అంత బాగానే ఉంది. ఇక మీ అత్త మామ అందరు మంచిగా ఎవరు గాని పిల్లగాడే ఇంతదానికి అంతదానికి కస్సు మంటాడంట, జర కంత్రిగాడంట పిల్లగాడు. మరి దానితోని ఎట్లేగుతాం మమ్మీ, నాకు అదే భయం అవుతుంది. ఆ శేఖర్ బాబాయ్ ఏమో మంచోడు పిల్లగాడు, ఇక సంసారం ఇట్లా మంచిగా ఉంది, అంత మంచిగానే ఉంది, మంచిగానే ఉంటది రూపమ్మనిస్తే అని ఆయన అన్నాడు. ఇక సుఖమ్మ నాయనమ్మనేమో ఏడమ్మ పిల్లగాడు మంచోడు కాదు, తల్లిదండ్రులు అందరు మంచోళ్ళే గాని పిల్లగాడు ఇంతదానికి అంతదానికి కస్సు మంటాడు, తల్లి మీద మస్తు మాటలు తిడతాడు. ఇక అదే గుణం నచ్చలేదమ్మ పిల్లగాడు అని ఆమంటది. ఒకరేమో మంచోడు అంటారు, ఒకరేమో గట్ల అంటారు. మరి ఎవరి మాటలు నమ్మాల మమ్మీ? ఇక నువ్వేమో చాలా మంచోడు అని నువ్వు అంటున్నావు, ఇక ఎన్ని రోజుల సంది మాట్లాడినావు కాబట్టి ఇక నీ మురిపాన నువ్వే ఉండి మంచోడు అని చెప్తున్నావు. ఇక మాకుంటది మమ్మీ, ఉన్నోడే ఒక అల్లుడు మంచిగా చూసుకోవాలి నన్ను నాయనను అని మా బాధ మాకే ఉంటది. ఇక నువ్వేమో మంచోడు అంటున్నావు. ఇక వద్దు మమ్మీ, వేరే మంచి సంబంధం ఇచ్చి ఏదాము. ఇక ఆయన వద్దురా, మళ్ళీ పెళ్ళి అయినాక నిన్ను ఎట్లా చూసుకుంటాడో మమ్మల్ని ఎట్లా చూసుకుంటాడో, ముందే కంత్రిగాడంట. వద్దు మమ్మీ, వేరే సంబంధం చూస్తాం, మంచి సంబంధం చూసుకొస్తాము, ఆయన చేసుకోరాదు. అరే వాళ్ళ
మాటలు ఎందుకు నమ్ముతారే మీరు? నేను చెప్పిన కదా చాలా మంచోడు పిల్లగాడు. ఇక మా సంసారం ఇట్లా అంత మంచిగా ఉందంట. ఆడ ఇల్లు సొంత ఇల్లు ఉంది, ఇంకేం కావాలి, భూమి ఇట్లా మంచిగా ఉందంట. పిల్లగాడు మంచోడమ్మా. నేను ఇన్ని రోజుల సంది మాట్లాడుతున్నా కదా, నాకు తెలియదు ఆయన గుణము. ఎన్నడూ ఒక్కసారి డౌట్ పడంగా చూడలేదు, ఎన్నడూ ఒక మాట అనగా చూడలేదు. మంచిగా చూసుకుంటాడమ్మా నన్ను. ఇక నన్ను మంచిగా చూసుకున్నప్పుడు మిమ్మల్ని మంచిగా చూసుకోడా చెప్పు? ఉన్నోడే ఒక అల్లుడు, అరే మా అత్త మామకు ఇంకొవ్వరు లేరు, ఇక మంచిగా చూసుకోవాలన్నట్టు మంచిగా చూసుకుంటాడు. ఎందుకే మీరు అట్లా అంటారు? ఇప్పుడు నాయన చెప్పి నాయనకి ఇట్లా అట్లనే అంటాడు. నువ్వేమనకు సప్పుడు కాకుండా అదే సంబంధం ఓకే చెయ్యి. చాలా మంచోళ్ళమ్మా వాళ్ళు. ఏమో అమ్మ నీకేరు కావద్దంటేనేమో ఇంటలేవు, ఆయననే వేసుకుంటా అంటున్నావు. గసంటి కంత్రి పిల్లగాని వేసుకుంటే నమ్మొద్దు బిడ్డ. అసంటలను ఎప్పుడు ఏమనేది తెలియదు, ఎప్పుడు ఎసంటి సైకో శాతాలు తెలియదు, చేసేది తెలియదురా. గింతదానికి గంతదానికి ఫీల్ అవుతారు. ఏమేమో మాటలు కోపమై మాటలు మాట్లాడతారు. అందుకే మమ్మీ వేరే సంబంధం ఇచ్చి చేస్తా. ఆయన ఊరోళ్ళందరూ గట్లనే ఊరుగా రౌడీల లెక్కుంటారు. ఇక పిల్లగాడు మంచిగా ఉండు అన్నట్టు నేను ఎన్నడూ చూడలే. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ అందరు మంచోళ్ళే, మంచిగా మాట్లాడతారు. ఇక వరుస గిట్ల మనకు మంచిగా కుదురుతారు. కానీ ఇక పిల్లగాని గుణమే కష్టం అంటాడంట. కసంటోని వేసుకోదు మమ్మీ. నిమ్మలమైన మనసులో చేసుకుంటేనే ఎల్లకాలం కలిసిమెలిసి నిమ్మలంగా ఉంటాం రా, ఏ కష్టం లేకుండా. ఇప్పుడు ఈ పిల్లగాని గుణం ఏమో అసంటిది అని అంటారు. నాకు ఎక్కడ అర్థమైతే లేదు. నువ్వేమో కాదంటే ఆయననే వేసుకుంటున్నావు. ఏం చేయాలరా ఇప్పుడు? మీ నాయన చెప్తే ఏమంటాడు? మీ నాయన గిట్ల గదే అంటాడు. మరి సంబంధాలు లేకనా వేరే సంబంధం చూసేదాము. ఇప్పుడు ఏం పోయేది ఉంది? ఒక సంబంధం గిట్లా చూడండి, నువ్వు గట్లా మాట్లాడుతున్నావు అని మీ నాయన గిట్లా నన్నే తిట్టాడు. వద్దు కోరాదు మమ్మీ, వేరే సంబంధం చూస్తాం గానీ. అరే ఏం కాదమ్మా, మంచోడని చెప్తున్నా కదా. మీరైతే అబ్బా ఇంతదానికి అంతదానికి అట్లా భయపడతారేంటి? చాలా మంచోడు. నేను 2 సంవత్సరాల నుంచి ఉంటున్నా కదా, ఆయనతో మాట్లాడుతున్నా కదా. ఇక మంచిగా మాట్లాడతాడు. ఎన్నడూ ఒక మాట అనకి లేదు. నా మీద ఎన్నడూ కోపం కాడు. మరి వాళ్ళ మమ్మీ మీద ఎందుకు అవుతాడో నాకు తెలియదు, కానీ నన్ను ఎన్నడూ ఒక మాట అన్నది తెలియదు. మంచిగా చూసుకుంటాడు. ఇక నిన్నే చేసుకుంటా, మా మేనమరదలు ఉంది కానీ అని అన్నాడు. సరే మాగిట్లా మా మేనబావ ఉంది కానీ నిన్నే చేసుకుంటాను నేనైతే గట్టిగా చెప్పలేదు. కానీ వస్తుంటే ఆయన మాట్లాడుతుంటే ఆయన గుణం తెలిసి మంచోడు అనిపిస్తుందమ్మా. ఇక వేరే ఎవరికో తెలియని వాళ్ళకి చేసుకున్నాడు ఎందుకు, బాధపడు ఎందుకు? నాడు వాళ్ళు చేస్తుంటుందో అనుకున్నాం వేస్తుంటుందో మనకు తెలియదు. ఈయన గురించి మాట్లాడినా కదా, ఆయనతో ఉన్నా కదా, అందుకే తెలిసింది కాబట్టి చేసుకుంటా అంటున్నామా. ఇక అదే పైసలు పెట్టి అదే కట్నం పెట్టి చేసుకుంటే అయ్యేపోతుంది కదా. మన చుట్టాలలో ఉన్నట్టుంటది, అందరితో కలిసి మెలిసి ఉన్నట్టుంటది, అన్నిటికీ అన్ని ఉంటాయి. ఏమో అమ్మా, ఇక నీ ఇష్టము. సరే మీ నాయన వచ్చినాక మాట్లాడుతుంది. ఏమంటాడు? ఆయన ఓకే అంటేనే చేసుకుందువు, లేకపోతే వేరే సంబంధం చూసి చేస్తామమ్మా. నువ్వైతే గట్టిగా ఫిక్స్ కాకు, ఇప్పుడే చెప్తున్నా. మా ఆయనని ఫోన్ చేస్తున్నట్టుండు. హలో, చెప్పు. ఏం చేస్తలేను. ఏం లేదు పని తీరింది, ఇప్పుడే తిన్నా. అట్లా వాకింగ్ చేస్తున్నా. తిన్నావా నువ్వు? అవునా, అత్తమ్మ ఇట్లా అందరు ఏం చేస్తారు? లేరా? సరే సరే. సరేలే, మరి నేను కొద్దిసేపు అయినాక చేస్తా, సరేనా? అరే గట్ల సీరియస్ అవుతావు కాదు, జర అయినాక చేస్తా, పని ఉంది అని చెప్తున్నా. గంట దానికి అసలు నేను ఏమన్నా ఇప్పుడు? చిన్నదానికి గట్ల మొత్తుకుంటున్నావు, నేనేమన్నా అన్ననా? జర అయినాక చేస్తా అని మంచిగా చెప్తున్నాను. కయ్య గట్ల మొత్తుకుంటున్నావు, ఇప్పుడు ఏమైందని? ఇంతదానికి అంతదానికి గట్ల కయ్య మొత్తుకుంటే ఏందన్నట్టు? నేను నిమ్మలంగా చెప్తే నువ్వేమో కుక్కోలే గట్ల మొత్తుకుంటున్నావు. సరే పెట్టేయి. చేస్తే ఏయకు, మాట్లాడితే మాట్లాడకు. ఏందన్నట్టు మీరు బాబు? నాకు అర్థం కాదు, మాట్లాడకు. అమ్మో నువ్వు కాకున్నావయ్యా. సరే ఫోన్ పెట్టేయి. ఏమైందిరా అట్లా సీరియస్ అయి ఫోన్ పెట్టేసినావు? ఏమంటుండు పిల్లగాడు? ఏం లేదమ్మా, ఇక అప్పుడప్పుడు ఇసంటివి జరుగుతూనే ఉంటాయి, అన్ని కామన్ గానీ. ఇంకా సరే అమ్మా, జరసేపు వండుకుంటా పోయి తిన్నా కదా, ఇప్పుడే నువ్వు తినిపో, కూర వండి పెట్టినా. కాదురా, అడుగుతుంటే ఏం లేదు ఏం కాలేదు అని అంటావు. నేను ఇల్లేదా ఇప్పుడు? ఆ పిల్లగాడు ఏదో కయ్య మొత్తుకున్నట్టుండు. ఇక గాదానికి ఫోన్ పెట్టేయి అని సీరియస్ అయి పెట్టేస్తివి. ఏదో అన్నట్టుండు పిల్లగాడు. అందుకే మమ్మీ నేను చెప్పింది నువ్వు నిమ్మలంగా, నేను చెప్పింది వేరే పెళ్లి చేసుకోరా. ఆ పిల్లగాడు మంచోడుగా అన్నట్టుండు. ఇట్లనే కయ్య మొత్తుకుంటట్టుండు. ఇంతదానికి అంతదానికి గట్ల కంత్రి పోరగాని గట్ల కంత్రి మనసుని వేసుకుంటే ఆగమైతుంది మమ్మీ మన జీవితము. తెలిసి దాన్ని ఎట్లా వేసుకుంటున్నావురా నువ్వు? నాకు అర్థమైతలేవు. పిల్లగాని తల్లి తండ్రి అందరు మంచోళ్ళంటే ఇల్లు సంసారం అంతా మంచిగానే ఉందంట. కానీ పిల్లగాడే పెద్ద సైకోగాడంట. మళ్ళీ పెళ్లి అయినాక నిన్ను బాధ పెడితే ఏం చేస్తావు? ఎక్కడని పోతావు? పెళ్లి అయినాక మళ్ళీ ఏమైనా మారుతుందా చెప్పు? మన జీవితమే ఆగమైతుంది. ఎందుకురా తెలిసో తెలియక చేసినట్టే చేస్తున్నావు, అన్ని తెలిసి గిట్ల చేస్తున్నావు. ఇప్పుడు ఏదో సీరియస్ అయినట్టు నీ మీద. ఇంతకుముందుకు ఏమన్నావు నాతోని? ఏమనడమ్మా, నా మీద ఎన్నడూ సీరియస్ కాలేదు, చాలా మంచోడు పిల్లగాడు అని అన్నావు.
ఇప్పుడు ఏదో సీరియస్ అయినట్టుండి నీ మీద కయ్య మొత్తుకున్నట్టుండు. అందుకే నువ్వు పుసుక్కున్న ఫోన్ పెట్టేస్తే ఏదో అయినట్టుంది. ఎందుకు మమ్మీ నేను చెప్పింది నీకు నీ పాట నువ్వు వాడుతున్నావు? అరే ఏం కాలేదమ్మా, గిసొంటివన్నీ కామనే. నువ్వు ఇంత దానికి అంత దానికి అట్లా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నావేంటే? ఏం కాదు తియ్యి, ఆ పిల్లగాడు మంచోడు అని చెప్పినా కదా. అరే ఏదో కోపంలో అట్లా అన్నట్టుండు. ఇక కాదానికి మంచోడు కాదు అని ఒక్కసారికి అట్లా అంటే ఎట్లమ్మా? నాకు తెలుసు కదా, నేను ఇన్నేళ్ళ సంది మాట్లాడుతున్నా. నాకు ఆ పిల్లగాడు వేసుంటాడు ఏం కథ అంతా తెలుసు. మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతురు? వేరే వాళ్ళ సంబంధం చూసి ఎందుకమ్మా చేసుడు? వేస్ట్ దండుగా. ఈ పిల్లగాడు మంచోడు, వాళ్ళ అమ్మ నాయన వీళ్ళు అందరు మంచోళ్ళమ్మా. ఇంకా వాళ్ళకి ఇచ్చి చేయరాదుర్రి. ఇంకా నాయనతో మాట్లాడు, నువ్వు మాట్లాడితేనే సెట్ అవుతుంది. ఇంకా సరే కావాలంటే ఇంకా వేరే వాళ్ళనన్నా కనుక్కొని చెయ్యరు, కానీ మీరు తొందర పడి వేరే సంబంధం చూసి చేయక్కర్రమ్మా. ఇక నేను ఆయనతో మాట్లాడినా ఆయననే చేసుకుంటా. ఏమో అమ్మా, ఇక మీ నా ఇష్టమో నీ ఇష్టమో, ఇక చెప్తే ఇంటట్టున్నారు. నువ్వు వినవాయే మీ నాయనడాయే. సరే ఏమన్నా చేసుకోరి. ఏం చేస్తాం, చెప్తిన వాళ్ళకి చెడక చూడాలన్నట్టు. ఇక రేపు నీకే అర్థమవుతుంది తల్లి. మేము చెప్తింటలేవు కానీ సరే నాయన వచ్చినాక గిట్ల గిట్ల సంగతి అంట అని చెప్తా. ఇక మీ నాయన ఏమంటాడు? అరే నా బిడ్డ కంటే ఎక్కువ నానే, ఇక సరే చేద్దాంతి అని మీ నాయన అంటాడు. ఏమంటాడు? ఆయనకు అంతకు మించి వచ్చా? నేనేమన్నా అదో ఇదో ఆలోచిస్తాయో, రేపు భవిష్యత్తు ఎట్లుంటది, నా పిల్లది ఉన్నదే ఒక పిల్ల, మంచి అల్లుడు దొరకాలి, మాకు చేత కాకుండా నా అల్లుడు చూడాలని నాకుంటది. మీ నాయనకి ఏముంటది? ఆ మంచోడు దొరికిందా, ఆ తిన్నమా తాయినమా పన్నమా ఇదే ఉంటది. మంచిగా రోజు ఒక ఫుల్ బాటిల్ తెచ్చిస్తే మీ అయ్యకు ఇక అయిపోతుంది. అంతే ఉంటది మీ అయ్యే సంగతి. ఇక నాకు తెలియదు ఏముంది. సరే బిడ్డ నీకు ఇష్టం వచ్చిన చేసుకో. ఇక అన్నిందల పెట్టేటివి పెడతాము, అన్నిందల వేసేటివి చేస్తాము. ఇక ఏం చేస్తామమ్మా, ఇప్పుడు పిల్లలు వద్దంటే ఊకుంటురా, ఏదో ఒక పిచ్చి శాతం చేసి ఆగం చేసుకుంటారు బతుకు. ఇక అంత మటుకు తెచ్చుకున్నంత సీన్ లేదు మమ్మీ. మనము నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇది ఇప్పుడు పెళ్లిటికి వచ్చినావంటే నీకు సంసారం ఎట్లా, భవిష్యత్తు ఎట్లుంటది అంతా ఎరకనే ఉండాలి. ఇక ఎరక లేకుంటే నువ్వే ఆగమవుతావు. ఇక మేమేం చెప్పలేము మమ్మీ. ఇక సరే నీ ఇష్టం. మరి మీ నాయనతో ఏం మాట్లాడతావు నువ్వే మాట్లాడు. నేనైతే చెప్తా గిట్ల గిట్ల సంగతి అని చెప్తా. ఈ తర్వాత మొత్తం నువ్వే చెప్పుకో. ఎట్లుందల్లా మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ 2 రేపు వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. రేపటి వీడియోలో ఏం చూపిస్తామంటే, పెళ్లి అయిన తర్వాత అంటే అమ్మగారు వద్దన్న కూడా చేసుకుంటే అనుమానం మొగడు ఉంటే ఎట్లుంటది పరిస్థితి. ఏడిపోయినా అనుమానం పడతాడు, ఏ చేసినా అనుమానం పడతాడు. ఇక గది కథ సిరీస్ లాగా తీసుకొచ్చినాము. చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఫన్నీగా ఉంటది. చాలా ఎంటర్టైన్మెంట్ గా ఇట్లా ఉంటది. మధ్యలో ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయండి అని చాలా మంది అంటారు. అవి ఇట్లా మీకోసం తీసుకొస్తున్నాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇక మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని, అది ఏంటంటే మనలందరికీ తెలిసే ఉంటది. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమైతే అంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అరే మనోళ్ళకు మన వీడియో నచ్చింది కాబట్టి లైక్ చేసారు, కానీ ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అంటే అస్సలు మర్చిపోకండి. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము. రాత్రి పగలు కష్టపడి. మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారండి. ఇక ఇవన్నీ చెప్తున్నామని తప్పుగా అర్థం చేసుకోకండి. మా మనసులో ఉన్న మాట, మా పరిస్థితి ఇది అని మీకు అర్థం కావాలని చెప్తున్నాము. ఇప్పుడు ఫేస్ కనిపించేటట్టు లేదు కదా మన వీడియోస్. ఫేస్ కనిపిస్తే చాలా ఇబ్బంది ఉంటదండి. మమ్మల్ని ఓర్వలేని వారు చాలా మంది ఉన్నారు. మమ్మల్ని అందులో తొక్కేయాలని చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే ఒకరు పైకి వస్తే ఒకరు తొక్కేయాలని చూస్తారు కదా, అలాంటి వాళ్ళు మా చుట్టుపక్కల చాలా మంది ఉన్నారండి. అందుకే ఎవరికి తెలియకుండా మేము నైట్ పడుకోకుండా మీకోసం వీడియోస్ తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఏదో మా వంతు మా చేతనైనంత మీకోసం తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటాము. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు. మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వచ్చింది. చాలా బాగా అంటే బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా స్వీట్ భాష టీం అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురానికి మేము కూడా ట్రై చేస్తాము. అవులా మా పెంటగా చెప్పింది చాలా వరకు నిజము. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకుంటా కూడా మేము ఈ వీడియోస్ రెడీ చేసి మీ ముందు తీసుకొస్తున్నాము. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చేస్తున్నాము. అంటే మీ సపోర్ట్ మాపై అట్లుంది కాబట్టి మాకు కూడా అరే రోజు కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టాలి, ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా పెట్టాలి, మనలో ముందుకు తీసుకురావాలి అనే ఉత్సాహంతో, అంటే మీ ప్రోత్సాహంతో మాకు కూడా అట్లా అనిపిస్తుంది. కాబట్టి ఇట్లనే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఈ చిన్న యూట్యూబర్స్ మాలాంటి చిన్న యూట్యూబర్స్ ని కూడా గుర్తిస్తున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. అంటే మా దాంట్లో ఉన్నంత వరకు మేము మీకోసము ఎంటర్టైన్మెంట్ చేయనిక మేము మాలో ఉన్నంత వరకు మా స్తోమత తగ్గట్టు మీకోసం తీసుకొస్తున్నాము. దాన్ని అంత చిన్నదాన్ని కూడా మీరు అంత పెద్దగా రిసీవ్ చేసుకుంటారు. అంత పాజిటివ్ రెస్పాన్స్ కూడా మాకు రిప్లై ఇస్తారు. కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
ఒక రోజు మీకోసం ఒక వీడియో అంతా మాట్లాడాలనిపిస్తుందండి. మీరు ఏమనుకున్నా సరే కానీ ఇక మా సొంత మనుషులతో మాట్లాడినట్టే అనిపిస్తుంది తెలుసా. ఇక అందుకే అమ్మ చెప్తుంటే ఇక ఎంత వీడియో అంతా చెప్పాలనిపిస్తుంది కానీ సరే సరే రేపు మరొక మంచి వీడియోతో రేపు మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. సీడూరు భాష. బాయ్ బాయ్ అందరికి, మళ్ళీ కలుస్తాం.